కడప నగరంలోని యాఖున్ సాహెబ్ మసీద్ బరెల్ గ్రౌండ్ ప్రహారీ గోడను మున్సిపల్ అధికారులు పడగొట్టడం దారుణమని మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా తీవ్రంగా ఖండించారు. కడప నగరంలోని వైవీ స్ట్రీట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో యాకూబ్ సాహెబ్ మీది బరెల్ గ్రౌండ్ ప్రహారీ గోడను పడగొట్టకూడదని ముస్లిం మైనార్టీలు అంతా కలిసి ఎన్నో ఆందోళనలు చేపట్టామని అన్నారు. కోర్టులో ఉన్న బరెల్ గ్రౌండ్ విషయాన్ని మున్సిపల్ అధికారులు బరెల్ గ్రౌండ్ని కూల్చడం దారుణమన్నారు. బరెల్ గ్రౌండ్ గోడను పడగొట్టడంతో లోపలికి పందులు, ఆవులు వెళ్తున్నాయని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రహారీ గోడ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు పడగొట్టిన బరెల్ గ్రౌండ్ ప్రహారీ గోడను వెంటనే ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ముస్లిం మైనార్టీలంతా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళు కూల్చడం జరిగింది. ఇంతకు ముందు కూడా ముస్లిం సోదరులు ఆందోళన చేశారు. కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయారు. కమిషనర్ గారి దృష్టికి పోతే వాళ్ళు ఇప్పుడే కాదు, మేము కొన్ని రోజుల తర్వాత మీతో డిస్కస్ చేసి మేము స్టార్ట్ చేస్తాం ఏదైనా కానీ అంటే, మేము ఇటువంటి పరిస్థితులు ఇవ్వమని చెప్పాము. అదే విధంగా అది కోర్టులో కూడా ఉంది సమస్య. అది ఈరోజు వచ్చేసి వాళ్ళు కూడా అనేది పగలు కొట్టడం అనేది చాలా దారుణము. ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతింటున్నారు. కాబట్టి మీరు ఇట్లాంటి తప్పు చేయలేకుండా మీరు ఆ గోడని వెంటనే మీరు కట్టించాలని మేము కోరుకుంటున్నాము. అది కూడా ఇప్పుడు అక్కడి నుంచి పందులు అయితేమి, ఆవులు అయితేమి, కుక్కలు అయితేమి, అది మన కబ్రస్థాన్ శ్మశాన వాటికలో కబ్రస్థాను, బరెల్ గ్రౌండ్ ఇవన్నీ దానికి దాని లోపల నుంచి పోయేదానికి అవకాశాలు పోతున్నాయి. తొందరలోనే రంజాన్ మాసం కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ గోడ కట్టాలని మేము అనుకుంటున్నాము. కడపలోని అన్ని ముస్లిమ్స్ మోహన్ భాగాలని దెబ్బ తిన్నట్టు మీరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. దీనికి ఉదాహరణ ఈ ఫోటోస్ కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఏపీ మినిస్టర్ గారికి, ఏపీ కార్పొరేషన్ సంబంధించి అన్ని విధాలుగా ఇవ్వడం జరిగింది. నోటీసు సహా